జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మావయ్యకి ఏమాత్రం డౌట్ రాకుండా ఈ ఫైల్ మీద సంతకం చేయించాలి. మావయ్య కనుక సైన్ పెడితే నా అకౌంట్లో 25 లక్షలు పడతాయి. సార్ ఈ ఫైల్ మీద సంతకం పెట్టాడు సార్. ఈ దీపక్ నాన్న దగ్గర ఏం చేస్తున్నాడు? ఫైల్స్ మీద సంతకాలు పెట్టేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి దీపక్. పేపర్స్ని అంత నిర్లక్ష్యంగా ఎలా వదిలేసావు? నీ బోడి సలహాలు నాకే అక్కర్లేదు. మైండ్ యూర్ ఓన్ బిజినెస్. చూడండి మావయ్య, మా పని విషయంలో అనవసరంగా తలదూరుస్తున్నాడు. అక్కడికి మాకు పని తెలియదు అన్నట్టు, ఆయన ఒక్కడికి అంతా తెలుసు అన్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు. అక్క, అతిథులుగా వచ్చిన వాళ్ళని అతిథులుగానే ఉండమని చెప్పు. అనవసరమైన విషయాల్లో కలగజేసుకోవద్దని చెప్పు. ఇంకొకసారి నా విషయాల్లో కానీ ఫైల్స్ విషయాల్లో కానీ కలగజేసుకుంటే మర్యాదగా ఉండదని చెప్పు. రూపా, మీ నాన్నగారు చెప్పింది విన్నావుగా? రాజుని హద్దుల్లో ఉండమని చెప్పు, లేకపోతే తర్వాత బాధపడి ప్రయోజనం ఏం లేదు. సంతకం చేస్తానటి. ఇప్పటి వరకు టెన్షన్గా ఉన్న దీపక్ ఆ ఫైల్ మీద పెద్దయ్య గారి సంతకాలు అయిపోగానే అంత రిలీఫ్గా సంతోషంగా ఫీల్ అవుతున్నాడేంటి? ఎక్కడో ఏదో తేడా కొడుతుంది. సరస్వతి, ఆ ఏంటి? నాన్నా! అమ్మాయి గారు! తమ్ముడు, తమ్ముడు! అమ్మాయి గారు! అక్క! తమ్ముడు! హే, పనిచేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని చేయాలని తెలీదు? చూసుకోలేదయ్యా. సమయానికి రూప బావగారిని పక్కకు లాగింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆ కుండి బావగారి నెత్తి మీద పడుండేది. దేవుడి దయ వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. చంద్ర అన్నయ్య, తన చేతికి గాయమైనట్టుంది. డాక్టర్ ఫోన్ చేయి. అలాగే అన్నయ్య. చిన్నయ్య, నేను చూసుకుంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.